హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి మారుతున్న 5 కొత్త రూల్స్ అంటూ ఇప్పుడే మనకొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఆగస్టు నుంచి ఏ రూల్స్ మారుతున్నాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు. సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రతి నెల కొన్ని నియమాలు మారుతాయి. వాటిల్లో కొన్ని సాధారణంగా ప్రజలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామందికి ఖర్చులు కూడా పెరగవచ్చు. ఇక గ్యాస్ సిలిండర్ ధర మార్పు, క్రెడిట్ కార్డు నిబంధనలు, విద్యుత్ చెల్లింపు వంటి నిబంధనల్లో మార్పు రానుంది. ఇక రాబోయే రోజుల్లో అంటే ఆగస్టు 1 నుంచి కొన్ని నియమాలు మారవచ్చు. ఇక ఆగస్టు 1 నుంచి ఎలాంటి నిబంధనలు మారబోతున్నాయో వివరంగా తెలుసుకుందాము. ఇక ముందుగా వచ్చేసి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర. ఇక ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు ఉండవచ్చు. వాస్తవానికి ప్రతి నెల ప్రారంభానికి ముందు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరను చమురు కంపెనీలు సవరిస్తాయి. ఆ తర్వాత కొత్త రేటు నిర్ణయిస్తారు. ఇక 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను జూలైలో తగ్గించారు. ఈసారి కూడా సిలిండర్ ధర తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూటిలిటీ లావాదేవీల నియమాలు. ఇక జూలైలో క్రెడిట్ కార్డు ద్వారా ఆలస్యం చెల్లింపు, విద్యుత్ బిల్లు, అద్దె, ఇతర యూటిలిటీ లావాదేవీల నిబంధనల్లో మార్పులు వచ్చాయి. ఇక నిబంధనల ప్రకారం కళాశాల లేదా పాఠశాల వెబ్సైట్ ద్వారా నేరుగా చెల్లింపు చేయడానికి ఎటువంటి రుసుము లేదు. అయితే మీరు మోబిక్విక్, క్రెడ్ మొదలైన థర్డ్ పార్టీ యాప్లను ఉపయోగించి చెల్లింపు చేస్తే 1% ఛార్జీ చెల్లించాలి. ఒక్కో లావాదేవీకి పరిమితి 3,000. అదేవిధంగా థర్డ్ పార్టీ యాప్ల ద్వారా 5,000 కంటే ఎక్కువ చెల్లించడం వలన కూడా మీపై 1% అదనపు ఛార్జీ పడుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డు నియమం. ఇక ఆగస్టు 1, 2024 నుండి హెచ్డిఎఫ్సి బ్యాంకు ద్వారా టాటా న్యూ ఇన్ఫినిటీ, టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డులలో మార్పులు చేయనున్నారు. ఈ కార్డు హోల్డర్లు టాటా న్యూ యూపీఐ ఐడిని ఉపయోగించి లావాదేవీలపై ఇక నుంచి 1.5% కొత్త నాణ్యాలను పొందుతారు. ఇక ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జీలు. ఇక ఆలస్య చెల్లింపును నివారించడానికి సులభమైన వాయిదాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే దీనికోసం 299 వరకు ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రకారం ఈ ఛార్జీ జీఎస్టీ కింద ఉంటుంది. మీరు ఈ బ్యాంకు నుండి కూడా థర్డ్ పార్టీ పేమెంట్ యాప్ ద్వారా చెల్లింపు చేస్తే మీరు ప్రతి లావాదేవీకి 1% ఛార్జీని చెల్లించాలి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే గూగుల్ మ్యాప్స్ నియమాల మార్పు. ఇక గూగుల్ మ్యాప్స్ చేసిన నిబంధనల్లో మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కంపెనీ భారతదేశంలో తన సేవలకు 70% వరకు ఛార్జీలను తగ్గించింది. ఇది కాకుండా గూగుల్ మ్యాప్స్ సేవ కోసం డాలర్లకు బదులుగా భారతీయ రూపాయలలో వసూలు చేస్తుంది. ఈ నియమాన్ని మార్చడం సాధారణ వినియోగదారులకు హానికరం లేదా ప్రయోజనకరం కాదు. ఈ విధంగా ఆగస్టు 1 నుంచి కొన్ని మార్పులు అయితే రాబోతున్నట్లుగా తెలుస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.